విష్ణుని వరలక్ష్మిని కలపడం కోసం పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోతారు. వరలక్ష్మి ఏమో వెన్నెలని విష్ణు ఎత్తుకుపోయాడు అనుకొని విష్ణు మీదకి గొడవకొస్తుంది. తీరా ఇంట్లో చూస్తే వైష్ణవి కూడా ఉండదు. పిల్లలిద్దరిని ఎవరో కిడ్నాప్ చేశారు, ఇద్దరు కనపడకుండా పోయారు, ఇదంతా ధరా పని అనుకొని ధరా మీదకి దాడికి దిగుతారు. అయితే ధర ఎంతకీ నిజం చెప్పదు. ఎందుకంటే ధర నాకు కూడా నిజం తెలీదు, అసలు ఏమయ్యారో కూడా నాకు తెలీదు అని చెప్తున్నా కూడా వినిపించుకోరు వరలక్ష్మి విష్ణు. ఇక వరలక్ష్మి కోపం తట్టుకోలేక ఆవేశంతో చెంప పగలు కొడుతుంది. ధర, నేను చాలా మంచిగా అడుగుతున్నాను, నా పిల్లల విషయంకి వస్తే నేను అసలు ఊరుకోను, నా పిల్లలు ఎక్కడున్నారో చెప్పు అంటూ గొంతు మీద కత్తి పెట్టి మరీ బెదిరిస్తూ అడుగుతుంది. అయితే ధర ఏం చెప్తుందంటే, నాకు నిజంగానే తెలీదు, నాకు నా ప్రాణాలంటే ఎంతో ఇష్టం, నా మీద ఒట్టు వేసుకొని మరీ చెప్తున్నాను, నాకు అసలు నీ పిల్లల గురించే తెలీదు అని చెప్పగానే ధర చెప్పే మాటల్లో నిజాయితీ ఉంది అనుకొని ఇక వదిలేసి పిల్లల్ని వెతకడం కోసం విష్ణు వరలక్ష్మి ఇద్దరు ఒకటిగా అయ్యి వెతుకుతూ ఉంటారు. కనపడిన ప్రతి ఒక్కరిని అడుగుతారు, ఈ పాపను చూసారా అని ఫోన్లో ఉన్న ఫోటోని చూపిస్తూ ఉంటే ఏ ఒక్కరు మేము చూడలేదండి అని చెప్పగానే ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటారు విష్ణు వరలక్ష్మి. పిల్లలు వేసిన ఈ ఒక్క ప్లాన్తో ఖచ్చితంగా వరలక్ష్మి విష్ణువులు ఇద్దరు ఒకటయ్యి తీరాల్సిందే. పిల్లల కోసం అంతగా తాపత్రయపడుతూ ఉంటారు. ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళి ఆలోచించుకుంటూ ఉంటే వరలక్ష్మికి కోర్టు నుంచి నోటీసులు పంపిస్తారు వెన్నెల వైష్ణవి.